అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 PYQs మనం చెప్పుకుంటున్నాం. ఇది డే 3. నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్ర, అలానే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క PYQs చెప్పుకుందాం. సో ఇక్కడ 67% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే రోజు అప్డేట్స్ మీరు మిస్ అవుతారు. సో కాబట్టి మీరందరూ కూడా చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాగరాజు అకాడమీ. అలానే దీని కింద డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో దానిలో కూడా జాయిన్ అవ్వండి. మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఆ గ్రూప్స్లో పెడతాను. సో చూడండి ఒకసారి. మనం చరిత్రకు సంబంధించి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి 6 ప్రశ్నలు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ ప్రశ్న చూడండి. మనకి జాబితా 1 ఇక్కడ కొన్ని కళారూపాలు ఇచ్చాడు. అలానే జాబితా 2లో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఇచ్చాడు. వీటిని జతపరచమంటున్నాడు, అంటే సరిపోల్చమంటున్నాడు. సో చూడండి ఒకసారి. చేతితో ముడివేసిన తివాచీలు, అలానే చెక్క కత్తిపీట, అలానే కుట్టు పని, అలానే లక్క బొమ్మలు. సో వీటితో ఏది పాపులర్గా మనకి జతపరచడమో తెలుసుకోవాలి. సరే చూడండి, ఇక్కడ దీని ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఉదాహరణ జాబితా 1 కళారూపము, అలానే జాబితా 2 ప్రసిద్ధి చెందిన ప్రదేశము. చేతితో ముడివేసిన తివాచీలు ఇవి చాలా పాపులర్. ఇవి ఏలూరులో మనకి బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఉదయగిరిలో చెక్క కత్తిపేటలో ప్రసిద్ధి అనమాట. అలానే నరసాపురం మీ అందరికి కూడా తెలుసు, కుట్టు పనికి బాగా ప్రసిద్ధి. ఏటి కొప్పాక ఇది తెలియని వారే ఉండరు. సో ఏటి కొప్పాక దేనికి ప్రసిద్ధి అంటే లక్క బొమ్మలకి ప్రసిద్ధి. సో సాక్షాత్తు మన ప్రధానమంత్రి కూడా ఒక్కోసారి దీని గురించే, మన లక్క బొమ్మలు, ఏటి కొప్పాక లక్క బొమ్మల గురించే ప్రధానమంత్రి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో మన్ కీ బాత్లో. సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత అంటే చూడండి ఒకసారి. చేతితో ముడివేసిన తివాచీలు ఏలూరు, చెక్క కత్తిపీట ఉదయగిరి, కుట్టుపని నరసాపురము, లక్క బొమ్మలు ఏటి కొప్పాక. సో కాబట్టి A1 B2 C3 D4 దీని ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇది కూడా 8వ ప్రశ్న చూడండి. ఇక్కడ 2 జాబితాలు ఇచ్చాడు. ఇటువైపు ప్రసిద్ధి చెందిన బౌద్ధ ఆరామాలు ఇచ్చాడు, ఇటువైపు జిల్లా ఇచ్చాడు. జతపరచమంటున్నాడు. సో ఇది కూడా చూద్దాం చూడండి ఒకసారి. బావికొండ ప్రాచీన బౌద్ధ విహారము, అలానే గుంటుపల్లి బౌద్ధ స్మారక చిహ్నాల సమూహము, యాగంటి ఆలయము లేదా శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఇవి మీ అందరికీ కూడా తెలుసు. ఒకసారి వీటి గురించి చూద్దాం చూడండి. బావికొండ ప్రాచీన బౌద్ధ విహారము ఇది మీ అందరికీ కూడా తెలుసు, వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది. అలానే గుంటుపల్లి బౌద్ధ స్మారక చిహ్నాల సమూహము ఇది ఏలూరులో ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు, ఏలూరులో ఇక్కడ చూసే ఉంటారు. అలానే ఇది తెలియని వారే ఉండరు, యాగంటి ఆలయము లేదా శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయము ఇది నంద్యాలలో ఉంటుంది. సో ఒకసారి చూద్దాం చూడండి వీటికి సంబంధించి. ఇది మనకి బావికొండ ప్రాచీన బౌద్ధ విహారం ఇది మనకి వైజాగ్లో ఉంటుంది. వైజాగ్ వాళ్ళు మీరు చూసే ఉంటారు అందరూ కూడా ఇక్కడ. అలానే నెక్స్ట్ గుంటుపల్లి బౌద్ధ స్మారక చిహ్నాల సమూహం, గుంటుపల్లి ఇది ఏలూరులో ఉంటుంది. మీరు కేవ్స్ ఉంటాయి, ఏలూరులో కేవ్స్ ఉంటాయి, గుంటుపల్లి కేవ్స్ అంటారు, ఇవే అనమాట. అలానే నెక్స్ట్ యాగంటి ఆలయము. సో యాగంటి ఆలయం మనం మొన్ననే పుష్ప 2 దానిలో చూసాము. అలానే చాలా మూవీస్లో కనిపిస్తూ ఉంటాయి యాగంటి ఆలయము. యాగంటి ఆలయం దేనికి ప్రసిద్ధి అంటే, సో చూడండి ఒకసారి, ఇదే అనమాట. ఈ యాగంటి ఆలయంలో బసవన్న, యాగంటి బసవన్న అంటారు. యాగంటి బసవన్న గనక లేచి రంకేస్తే, అది కూడా ఇప్పుడు ఈ యుగంలో, ఈ కలియుగంలో లేచి రంకేస్తే ఈ కలియుగం అనేది అంతమైపోతుందని సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారనమాట. అంత ప్రసిద్ధి ఇది. సో ఇది రోజు రోజుకి కొంచెం పెరుగుతుందంటారు ఇది. సో ఒకసారి దీని గురించి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది దీని గురించి. సో నెక్స్ట్ ప్రశ్న 9 చూడండి. 9వ ప్రశ్న. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? చాలా 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 ఇంపార్టెంట్. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1920. ఒకసారి దీని గురించి చూద్దాం చూడండి. సహాయ నిరాకరణ ఉద్యమము ఇది 1920 నుంచి 22 సంవత్సరాల మధ్య, అంటే 2 సంవత్సరాలు సాగింది ఇది. అసలు ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం సంబంధించి ప్రధాన కారణాలు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధాన కారణాలు మనకి ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రధాన కారణాలు 4 మనం చెప్పుకోవాలి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇవి తరచూ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఇవి. సో చూడండి ఒకసారి. ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ. 1919లో అమృత్సర్లో జనరల్ డయ్యర్, సో ఆయన నిరాయుధులైన, అంటే ఆయుధాలు లేకుండా అక్కడ అమృత్సర్లో మనకి జలియన్ వాలాబాగ్ అనే పార్క్లో గుమ్ముగూడిన ప్రజల మీద కాల్పులు జరిపి వందలాది కాదు వేలాది మందిని చంపాడు అనమాట. సో తీవ్ర ఆగ్రహం చెలరేగింది దేశం మొత్తం మీద కూడా. అలానే రౌలత్ చట్టాన్ని చేశారు, దీన్నే నల్ల చట్టం అంటారు. 1919లో ఎటువంటి విచారణ లేకుండా ఒక అనుమానాస్పదుడు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని అనుమానంగా కనపడితే వాళ్ళని ఎటువంటి విచారణ లేకుండా అక్కడికక్కడే అరెస్ట్ చేసి
మొత్తం కూడా జైల్లో వేయడం, ఇలాంటి అధికారమే రౌలత్ చట్టం ఇచ్చింది. ఇది ప్రజల స్వేచ్ఛని హరించడమే కదా. సో కాబట్టి దీని మీద కూడా తిరగబడ్డారు. అలానే ఖిలాఫత్ ఉద్యమం, సో ఇది టర్కీ సుల్తాన్ పదవిని రద్దుకు వ్యతిరేకంగా ముస్లింల చేసిన ఉద్యమం అనమాట. ఇది హిందూ ముస్లింల ఐక్యత కోసం గాంధీజీ కూడా మద్దతు ఇచ్చాడు. ఇది దాని తర్వాత మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919లో బ్రిటిష్ వారి రాజ్యాంగ సంస్కరణలో భాగంగా భారతీయులకు నిజమైన అధికారాన్ని ఇవ్వలేదు. సో కానీ మేము మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ ద్వారా ఇచ్చామని చెప్పేసి అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన నిరాశ చెందింది. సో కాబట్టి ఈ కారణాలన్నీ సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా మరి ఈ కారణాలన్నీ మనం చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి పదో ప్రశ్న చూద్దాం. ప్రకటన 1 చూడండి. సహాయ నిరాకరణ ఉద్యమం భారత జాతీయవాదాన్ని ఒక ఉన్నత ఉద్యమం నుంచి ప్రజా ఉద్యమంగా మార్చడానికి సహాయపడింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా వెళ్ళిపోయింది. ఇన్ని కారణాలు ఉన్నాయి. దీని ద్వారా ఆగ్రహ జ్వాలలు, తీవ్ర ఆగ్రహ జ్వాలలు లేచి ఇది ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టడం జరిగింది, సహాయ నిరాకరణ ఉద్యమం. అలానే మరి జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత గాంధీజీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెంటనే ఉపసంహరించుకున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది రైట్ స్టేట్మెంట్. సో ప్రకటన 1 అనేది రైట్ స్టేట్మెంట్, ప్రకటన 2 అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ప్రకటన 1 సరైనది, కానీ ప్రకటన 2 సరైనది కాదు. ఎందుకు చెప్పండి? జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెంటనే ఉపసంహరించుకున్నారు, తప్పు. మరి దేని తర్వాత ఈయన విరమించుకున్నాడంటే చౌరీ చౌరా సంఘటన తర్వాత, గుర్తుపెట్టుకోండి. సో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, సహాయ నిరాకరణ ఉద్యమం ముగింపుకు గల కారణం ఏమిటి అంటే చౌరీ చౌరా సంఘటన. సహాయ నిరాకరణ ఉద్యమానికి కారణాలు ఏంటంటే మనం ఈ 4 చెప్పుకోవచ్చు, కానీ ముగింపుకి ఒకే ఒక కారణం ఉంది, అదే చౌరీ చౌరా సంఘటన. చౌరీ చౌరా సంఘటన అనేది ఎప్పుడు జరిగింది అని 100 సార్లు ఎగ్జామ్లో అడిగాడు. చూడండి ఒకసారి, ఫిబ్రవరి 4, 1922. సో ఏంటంటే చౌరీ చౌరా అంటే ఏంటంటే, చౌరీ చౌరా అనేది గోరఖ్పూర్ జిల్లాలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరఖ్పూర్ జిల్లాలో ఉంటుంది. అక్కడ ఏంటంటే శాంతియుతంగా నిరసనకారులు అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడిన తర్వాత పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో అక్కడ ఉన్న ఆ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో శాంతియుతంగా మేము చేస్తున్నాం, మా మీద ఎందుకు కాల్పులు జరిపారని ఆగ్రహించి పోలీస్ స్టేషన్ దహనం చేశారు, అంటే తగలబెట్టేశారు. సో దాంతో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న 22 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు. సో దాంతో మరి ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి దీంతో ఏంటంటే మహాత్మా గాంధీ దీన్ని ప్రతిస్పందించి, సో ఇప్పుడు ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించినట్లయితే ఇంకా ఏదో జరిగిద్ది అని ఈయన అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉద్యమంలో హింస పట్ల తీవ్రమైన ఆవేదన ఈయన పడ్డాడు. సో హింసొద్దు, మన ఉద్యమం అనేది శాంతియుతంగా జరపాలి, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది శాంతియుతంగా మనం జరపాలి, కానీ ఇక్కడ హింస జరిగింది, సో ప్రజలు సత్యాగ్రహానికి పూర్తిగా సిద్ధంగా లేరని ఈయన భావించాడు. సో దాంతో అందరికీ చెప్పాడు మొత్తంగా కూడా. సో ముఖ్యంగా బార్దోలి కాంగ్రెస్ సమావేశంలో ఈయన నిర్ణయం తీసుకున్నాడు, సహాయ నిరాకరణ ఉద్యమం మనం నిలిపివేద్దామని ప్రకటన చేశాడు. సో దాంతో ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు కదా, నెహ్రూ కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కానీ, అలానే సిఆర్ దాస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మీరు ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు స్టాప్ చేద్దాం అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు గాంధీజీని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా గాంధీజీ హింస అనేది విపరీతంగా ఉంది బయట, సో కాబట్టి వద్దని అహింసకే ప్రాధాన్యత ఇచ్చాడు. సో కాబట్టి హింస కారణంగా, అది కూడా చౌరీ చౌరా సంఘటన కారణంగా గాంధీజీ ఒక ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా ముగించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. ఓకే, తర్వాత ప్రశ్న 11వ ప్రశ్న చూడండి. ఇటువైపు నాయకురాళ్ళు ఇచ్చాడు, అలానే ఇటువైపు వివరాలు ఇచ్చాడు. కమలాదేవి చటోపాధ్యాయ, అలానే కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, అరుణ అసఫ్ అలీ, వీళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన నాయకురాళ్ళు జాతీయోద్యమంలో. ఒకసారి వీటి గురించి వివరాలు కూడా ఇచ్చాడు. సరే, ఏకంగా మనం వివరంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. కమలాదేవి చటోపాధ్యాయ, మీరు పేరు వినే ఉంటారు. ఈమె ఉప్పు సత్యాగ్రహం సమయంలో బాంబేలో, అంటే ఇప్పుడు ముంబైలో మహిళల్ని సమీకరించి, అంటే మహిళలందరినీ కూడా కూడబెట్టుకొని నాయకత్వం వహించడం జరిగింది, అంత ఫేమస్ అనమాట. అలానే కస్తూర్బా గాంధీ స్వాతంత్ర పోరాటంలో భాగంగా అనేక నిరసనలో పాల్గొని ఈమె జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. అలానే సరోజినీ నాయుడు, మీ అందరికీ కూడా తెలుసు, 1925 కాన్పూర్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. మన భారతదేశం నుంచి మొట్టమొదటి కాంగ్రెస్ అధ్యక్షురాలేమే. అలానే అరుణ అసఫ్ అలీ 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బాంబేలో ఈమె ఏకంగా జాతీయ జెండాని ఎగరేసింది. అంటే స్వాతంత్రం రాకముందే 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఏమి మన జాతీయ జెండాని ఎగరవేసింది, మనకి స్వాతంత్రం వచ్చినట్టే అని. సో కాబట్టి జతపరచడం చూడండి ఒకసారి. సో కమలాదేవి చటోపాధ్యాయ మనకి ఒకటి ఉప్పు సత్యాగ్రహంలో మహిళలకు నాయకత్వము, అలానే కస్తూర్బా గాంధీ నిరసనలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సరోజినీ నాయుడు సో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు. అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో జెండాని ఎగరవేశారు. సో కాబట్టి ఇది దీని ఆన్సర్ A1 B2 C3 D4 ఫస్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్
12వ ప్రశ్న చూడండి. మనకి ఏది సరిగ్గా జతపరచబడింది అంటే 4 జతలు ఇచ్చాడు, సరైన జత ఏది అని అడుగుతున్నాడు. బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఒక్క నిమిషం చూడండి, ఏది కరెక్ట్ గా జతపరచబడింది అంటే థర్డ్ ఆప్షన్ గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీకి రాజకీయ గురువు. మరి ఇవెందుకు కాదు? బాలగంగాధర తిలక్ ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు, లాలా లజపతి రాయ్ మోడరేట్ సమూహంలో భాగస్థులు, ఇవెందుకు కాదంటే చూద్దాం, అది కూడా చూడండి. ఆప్షన్ 3 సరైంది. ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలే మీ అందరికీ కూడా తెలుసు, గాంధీజీకి రాజకీయ గురువు. గాంధీజీకి స్వయంగా గోఖలే తన రాజకీయ గురువుగా అంగీకరించడం జరిగింది. ఒకనొక సమయంలో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈయన గోపాలకృష్ణ గోఖలే ఏం చెప్తాడంటే, నువ్వు ఫస్ట్ భారత రాజకీయాలు అలానే ఇక్కడ ప్రజల్ని అర్థం చేసుకోవడానికి నువ్వు దేశ పర్యటన చేయాలి అని గోఖలే మహాత్మా గాంధీకి సలహా ఇచ్చాడు అన్నమాట. ఓకే, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మరి ఇవి ఎందుకు కాదు ఒకసారి చూద్దాం చూడండి. ఆప్షన్ 1 ఎందుకు తప్పంటే ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ కాదు. సో ఖిలాఫత్ ఉద్యమానికి ప్రధాన నాయకుడు ఎవరంటే అలీ సోదరులు, బాలగంగాధర తిలక్ కాదు. మీకు తెలుసు అలీ సోదరులు అంటే మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. సో తిలక్ దేనికి ప్రసిద్ధి అంటే స్వరాజ్య ఉద్యమం, హోమ్ రూల్ లీగ్ ప్రసిద్ధి. అలానే ఆప్షన్ 2 ఎందుకు లాలా లజపతి రాయ్ ఎందుకు తప్పంటే లాలా లజపతి రాయి మితవాది కాదు. ఓకేనా, ఈయన అతివాది, ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో మనకు తెలుసు లాల్ బాల్ పాల్ ఆ త్రయంలో మన లాలా లజపతి రాయ్ ఒకడు. అలానే ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ ఎందుకు తప్పంటే చంపారన్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది జవహర్లాల్ నెహ్రూ కాదు, ఎవరు? మహాత్మా గాంధీ. సో మనకు తెలుసు చంపారన్ సత్యాగ్రహం మహాత్మా గాంధీ. సో ఇట్లా మనం ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి ఎప్పుడైనా సరే. ఓకే,